స్వస్థపరిచింది. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశింపక పరలోకమందున్న నీ తండ్రి చిత్తము కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. అలా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఆయన ఇకను చనిపోవడనియు మరణమునకు లేదనియు ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదురని నమ్ముచున్నాము. ఒకటి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, మీరు ఆదరింపబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. వందనాలు అందరికీ.